జీరో సార్. దిశ లేదు, ఏ పోలీసులు కూడా నన్ను ఇంత కూడా హెల్ప్ చేయలేదు సార్. ఒక్క మీడియా వల్లే నేను నా లైఫ్ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది సార్. ఇలాంటి నీచుని బయట పెట్టగలిగానంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా సార్. మీడియాకి నిజంగా చాలా నమస్కారం సార్. నిజంగా ఆడపిల్లలకి ఎవరు సపోర్ట్ రారు, న్యాయం జరగదు అనుకున్నాను సార్. ఇలాంటి నీచపు ఎదవలు బయటకు రావాలంటే మీడియా ఒక్కటే ఇది సార్. తను నాకు ఒక ఆడిషన్లో తెలుసు సార్. మాకు 2013లో డిసెంబర్లో పరిచయం సార్. 15లో మార్చిలో మాకు పెళ్ళి అయిపోయింది సార్, ఫెబ్లోని. తనే నా వైఫ్, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, షీఈ్ మై వైఫ్ అని చెప్తున్నారు. ఆ పిల్ల అంత ధైర్యంగా బయటకు ఎలా వచ్చింది సార్? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందని అంటుంది చెప్తుంది. పొలిటికల్, వాళ్ళ తండ్రి పొలిటికల్ అయితే ఎవరి జీవితాలు నాశనం చేయమని, ఎవరు పక్కకి వెళ్ళి పడుకోమని చెప్తున్నారు సార్ వాళ్ళ తండ్రి. అంత ఘోరంగా వదిలేసారా? ఒక కూతురు బయటకు వెళ్తుంది, ఒక గంట అంటే తల్లిదండ్రులు 100 క్వశ్చన్లు వేస్తారు. రోజు వీడి దగ్గర పడుకుంటుందంటే మరి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఏమని చెప్పి వస్తుంది సార్ చెప్పండి? ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే 100 క్వశ్చన్లు తల్లిదండ్రులకి. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా, ఒక ట్యూషన్కి వెళ్ళినా సరే ఇలాంటి దరిద్ర పక్కకు తెలియదు సార్, నాకు పేరు తెలియదు సార్. ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది ఆ మహిళతో? 2 years నుంచి సార్. 2 years నుంచి. గతంలో కూడా చూసారా మీరు ఆ మహిళను? అది నాకు ఇదే రీసెంట్ గానే తెలిసింది. చూడలేదు సార్, ఓన్లీ ఫొటోస్ లో చూసాను, ఇవాళ డైరెక్ట్ గా చూసాను. ఓకే, ఈ మహిళ కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఉన్నారా? చూసాను ఇప్పుడు. ఈమె కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. పబ్జీ గేమ్లు ఆడే చాలా మంది అమ్మాయిలు ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ మహిళ గేమ్లు ఆడి చాలా మంది అమ్మాయిలు ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ మహిళ పెళ్లి చేసుకున్నాడు, మీడియాతో అంటున్నాడు షీఈ్ మై వైఫ్, షీఈ్ మై వైఫ్. 3 సంవత్సరాలు నువ్వు నా పక్కన లేవు, అందుకే దీన్ని చేసుకున్నానని చెప్తున్నాడు సార్ క్లియర్ గాని. డైవోర్స్ తీసుకోకుండా, నేను డైవోర్స్ కనీసం పిటిషన్ కూడా వేయలేదు సార్ కోర్టులోని. ఎలా సార్ తీసుకున్నాడు? ఏ సుప్రీంకోర్టు సార్ ఇచ్చింది వీడికి? ఇప్పుడు అడల్టరీ లీగలైజ్ అంతే. పిల్లలు రోడ్డు మీద వదిలేసి ఇంకో దాన్ని పెట్టి టచ్ పెళ్లి కాబట్టి నేను వేరే అమ్మాయిలతో ఉంటాను అని అన్నాడా? అన్నాడు 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 సార్. ఓకే, అసలు ఎందుకు మీ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? ఎక్కడ విభేదాలు వచ్చాయి సార్? ముందు పబ్జీ గేమ్లు ఆడేవాడు సార్, పట్టించుకునేవాడు కాదు సార్, నన్ను పట్టించుకునేవాడు కాదు సార్. పబ్జీ గేమ్లు ఆడుతుంటే ఏదో గేమ్స్ అనుకుని రాత్రంతా గేమ్స్ ఆడుకోవడం, తెల్లవారు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో పడుకోవడం సార్. రోజు ఇదే జరుగుతుంటే అప్పుడు అడిగాను ఏంటి ఇలాగని. దాని తర్వాత కోవిడ్ టైంలో అబ్బాయి ఫోన్ ఒకసారి చూస్తే మొత్తం ఇంక ఈ హిస్టరీ సార్. ఎవరెవరితో పడుకున్నానో, ఎవరెవరితో తిరిగానో అవే రికార్డ్స్ ఉన్నాయి సార్. ఇంకా అవన్నీ పక్కన తెలిసాక అప్పుడు డివైడ్ అయిపోయింది సార్, సెపరేట్ అయ్యాము. ఆ తర్వాత నుంచి వచ్చింది సార్ ఇదంతా. నక్షత్ర గారు ఒక్కసారి, నక్షత్ర గారు శివరామకృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ ఒకసారి నక్షత్ర